ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత నెల 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోగా లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ బ్లూ స్పారో మిసైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది 1900 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మిసైళ్లు టార్గెట్స్ చేరేందుకు ఓ నిర్దిష్టమైన యాంగిల్లో ప్రయాణిస్తాయి. కానీ ఈ బ్లూ స్పారో ముందు దాదాపు అంతరిక్షానికి చేరి ఆపై నిటారుగా శబ్దం కంటే ఎన్నో రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకొస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టే లోపే చేయాల్సిన నష్టం చేసేస్తుంది. 50 ఫైటర్ జెట్లతో దాడి, ఖమేనీ బంకర్ ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ఇరాన్పై యుద్ధంలో ఇజ్రాయెల్ తగ్గడం లేదు. తాజాగా టెహ్రాన్లోని అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్ మిలిటరీ బంకర్ను ధ్వంసం చేసింది. 50 ఫైటర్ జెట్లతో దానిపై విరుచుకుపడింది. అందుకు సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ రిలీజ్ చేసింది. దాడుల సమయంలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించడం అందులో కనిపించింది. మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు తెగపడుతుంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్లకు నష్టం వాటిల్లుతుంది. ముడి చమురు ధర దాదాపు 2 ఏళ్లు గరిష్టానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $90లకు పెరిగింది. 2024 ఏపీఆర్ తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్ హైక్ చివరిగా 2020 ఏప్రిల్లో నమోదైంది. ఇరాన్తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్ తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్కియాన్ వెల్లడించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని, కానీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనుకాడబోమన్నారు. మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్న దేశాలు యుద్ధం ప్రారంభించిన దేశాలపై దృష్టి సారించాలని సూచించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తగ్గితే కానీ తాము తగ్గబోమని హింటిచ్చారు. ఐఎస్ దాడికి గురైన నేపథ్యంలో భారత్ ఆ నౌకకు ఆశ్రయం కల్పించాల్సిందేనని విమర్శలు వచ్చాయి. కానీ నిజానికి భారత్ ఇరాన్కు సహకరిస్తూనే ఉంది. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న IRIS-11 అనే మరో నౌక ఇప్పుడు కొచ్చి పోర్ట్లో సేఫ్గా ఉంది. ఇరాన్పై యుఎస్ దాడి చేసిన రోజునే 183 మంది సిబ్బంది కల ఆ నౌక సాంకేతిక సమస్యల వల్ల భారత్ సాయం కోరింది. దేనా విషయంలో కేంద్రానికి ఇరాన్ ఎలాంటి రిక్వెస్ట్ చేయనట్లు తెలుస్తోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత నెల 28న ఆపరేషన్ ఎఫెక్ట్ ఫ్యూరీ పేరుతో అమెరికా, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోగా లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ బ్లూ స్పారో మిసైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఇది 1900 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మిసైళ్లు టార్గెట్ చేరేందుకు ఓ నిర్దిష్టమైన యాంగిల్లో ప్రయాణిస్తాయి. కానీ బ్లూ స్పారో ముందు దాదాపు అంతరిక్షానికి చేరి ఆపై నిట్టారుగా శబ్దం కంటే ఎన్నో రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకొస్తుంది.